హలో ఎవ్రీవన్. ఇదైతే సోమవారం రోజు మార్నింగే అండి. మార్నింగ్ లేవగానే నేనైతే ఇల్లంతా శుభ్రం చేసుకొని వచ్చేసి నేనైతే ఇక్కడ దేవుని దగ్గర సామానన్నీ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని నేనైతే ఇక్కడ పూజ అయితే చేసేసుకుంటున్నాను. నేను పూజ చేసేలోపు మా ఆయన అయితే వంట అయితే చేసేస్తున్నాడు. మా ఆయన బయటకు వెళ్తాడంట, అందుకోసమని ఆయన రైస్ పెట్టేసి కర్రీ అయితే చేస్తున్నాను. నేను అంతలోపు పూజ అయితే కంప్లీట్ చేసుకొని డైలీ అయితే నార్మల్గా లేటే లేస్తాను, కానీ పూజ ఉన్న రోజు శుక్రవారం అండ్ సోమవారం రోజు అయితే మార్నింగే లేస్తాను. ఎందుకంటే వంట చేసినాక పూజ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకోసమని మార్నింగే లేచి పూజ చేసుకున్న తర్వాతనే వంట చేసేస్తున్నాను నేనైతే. అండ్ తర్వాత మరి మీరు ఎట్లా చేసుకుంటారో కూడా చెప్పేసేయండి. నాకైతే ఎవరు స్కూల్కి పోవడం లేదు కదా, మా దగ్గర అయితే మా పాప మా అమ్మల దగ్గర ఉంటుంది కాబట్టి నాకైతే మార్నింగ్ లేచి పూజ చేసుకోవడానికి కుదురుతుంది. అందుకోసమని నేనైతే మార్నింగే చేసేసుకుంటా. పిల్లలు ఉండి స్కూల్కి పోతుర్రు అంటే అట్లా కుదరకపోవచ్చు, నాకు కూడా కుదరకుండే. మా పాప ఇక్కడ స్కూల్కి పోయేటప్పుడు నేను కూడా మా పాపను పంపించిన తర్వాతనే చేస్తుండే, కానీ ఇప్పుడు లేదు కాబట్టి సరిపోతుంది టైము. అందుకోసం మార్నింగే చేసేస్తాను నేనైతే పూజ. అండ్ ఇక్కడ మా ఆయన అయితే బెండకాయ పులుసు అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకో కథ చెప్పుకుందాం. మా అమ్మ చెప్పిన కథలో ఇంకో కథ ఇదైతే. ఇది అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వైఫ్కి ఏదో జ్వరమో ఏదో ఇష్యూ వచ్చి ఆమె చనిపోతుంది అనమాట. అయితే హస్బెండ్ అయితే ఇంకో పెళ్ళి చేసుకుంటాడు, మళ్ళీ ఇంకో వైఫ్ వస్తుంది. అండ్ తర్వాత అయితే ఆమెను చేసుకున్న తర్వాత అయితే ఇద్దరు పిల్లలకైతే చాలా వర్క్ అయితే చెప్తూ ఉంటుంది. ఆమె ఈ పని చేయి ఆ పని చేయని అసలు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టది. పెట్టకపోయేసరికి ఒకరోజు దాహం వేస్తుంది పిల్లలకు బాగానే. దాహం వేస్తే వాటర్ తాగుదామని పోతే అందులో ఒకటే గ్లాస్ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ చెల్లెకి అయితే కదా అని వాళ్ళ అన్నయ్య అయితే తాగడనమాట. తాగపోయేసరికి వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, అందులో ఒక తెచ్చి పాము పిల్లని వేస్తుంది అనమాట వాటర్లో. అప్పుడు వాళ్ళ చెల్లె తాగేసరికి ఆ పాము అనేది లోపలికి పోతుంది అనమాట, చిన్న పాము పిల్ల. అండ్ వాళ్ళైతే చిన్నపిల్లలు కదా, చూసుకోకుండా అట్లనే తాగేస్తుంది పాప. అండ్ వాళ్ళ అన్నయ్యకి అయితే వాటర్ ఉండయి. ఇక వాళ్ళ అన్నయ్య అయితే వాటర్ తాగడు, ఏం తాగడు, అట్లనే ఉపాసమే ఉంటాడు. అట్లా కొన్ని రోజులు అట్లా గడుస్తూనే ఉంటుంది. గడుస్తూ ఉంటే అయితే ఆమెకి ఈ పిల్లలు ఇద్దరు నచ్చరనమాట. నచ్చకపోతే వాళ్ళ ఆయనకు చెప్తుంది, అసలు నాకు ఈ పిల్లలు వద్దు, ఎవరొద్దు, అసలు వదిలేసిరా అని చెప్తుంది. చెప్తే సరే సరే, లేకపోతే వాళ్ళు వదిలేసి రాకపోతే నేనైతే పోతా మా అమ్మ వాళ్ళ ఇంటికి అని అంటుంది. అనేసరికి సరే వదిలేసి వస్తా అని పిల్లల్ని తీసుకొని, సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాందా అని ఇద్దరు పిల్లల్ని తీసుకొని తోలుకొని పోతాడనమాట వాళ్ళ డాడీ. పోతా ఉంటే చీకటి అవుతుంది. చీకటి అయితే ఒక అడవి వస్తుంది మధ్యలో. ఆ అడవిలోకి పోయినాక సరే చీకటి అయింది కదా బెట్ట, మార్నింగే లేచిపోదాము, ఇక్కడ పడుకుందాం అడవిలో అని అంటారు. అంటే సరే డాడీ అని ఇద్దరిని పడుకోబెట్టుకొని పడుకుంటారు అనమాట. మధ్యలో వాళ్ళ డాడీ పడుకుంటారు, అక్కడిక్కడ వాళ్ళ అబ్బాయి అండ్ కూతురు పడుకుంటారు. పిల్లలు ఇద్దరు మంచిగా నిద్రపోయేంతసేపు పడుకుంటాడు. వాళ్ళు మంచిగా నిద్రలోకి పోయిన తర్వాత వాళ్ళ డాడీ అయితే లేచి మధ్యలో ఒక తుమ్మ మొద్దును పడుకోబెట్టి ఆయన అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ ఆ పిల్లలు ఇద్దరు మార్నింగే లేచి చూస్తే అరే మా డాడీ లేడు అని లెంకుతూ ఉంటే మధ్యలో తుమ్మ మొద్దును చూసి అరే డాడీ అయితే చనిపోయాడు, తుమ్మ మొద్దు అయ్యిండు ఇట్లా అని ఏడుస్తారు ఇద్దరు పిల్లలు. ఇక వాళ్ళ అన్నయ్య అయితే సర్ది చెప్తాడు, సరేలే చెల్లె ఏం కాదని ఏడుచుకుంటూనే సరే మనం ఇక్కడనే ఉందాంలే ఇక్కడనే అని అక్కడనే ఉంటారు. అట్లా చిన్న చిన్న చెట్లు ఏమంటారు కట్టెలు అట్లా అమ్ముకుంటా అక్కడనే వాళ్ళు ఉండిపోతారు అనమాట. ఆ కట్టెలు అమ్మిన పైసలతోనే ఒక చిన్న ఆవును తెచ్చుకుంటారు. ఆవును తెచ్చుకొని చిన్నగా ఇల్లు కూడా కట్టేసుకుంటారు ఆ అడవిలోనే. తర్వాత ఆవు నుంచి వచ్చిన పాలను అమ్ముకుంటా కొంచెం కొంచెం మంచిగా అవుతారు అనమాట, కొంచెం డెవలప్ అవుతారు. అక్కడనే ఇల్లు కట్టుకొని అక్కడనే ఉంటారు. పొద్దున విండి పెట్టిన పాలు నైట్కి అమ్ముకొస్తారు అనమాట. అట్లయితే రోజు తెచ్చి పాలు తెచ్చి కాసి పక్కకు పోయి రోజు పాలు కాయగానే అట్లనే పడుకొని పోతుంది అనమాట. ఆమెకు కూడా తెలియకుండా నిద్ర పోతుంది. ఆ నిద్రపోయినప్పుడు ఏమవుతుంది అనేది వాళ్ళ అన్నయ్య కూడా చూడు. రోజు వచ్చేసరికి పాలు అయితే ఉండయి. చెల్లె పాలు ఎక్కడ పోతున్నాయి అంటే నాకు కూడా తెలియదు అన్న అని చెప్తుంది రోజు. మరి ఏమవుతుంది, దొంగలు వచ్చి తీసుకోతురా పాలు, లేకపోతే పిల్లి తాగుతుందా అని ఒక రోజు అయితే పొయ్యి వెనకాల కూర్చొని దాక్కొని అయితే చూస్తాడు ఏమవుతుంది, అసలు రోజు పాలు ఎక్కడ పోతున్నాయి, మా చెల్లిని పాలు తాగుతుందా అని చూస్తాడు అనమాట. చూస్తే ఒకరోజు పాలు కాసి అట్లనే కూర్చుంటుంది, అట్లనే నిద్ర అవుతుంది. అయితే పడుకునగానే నోట్లోకి వెళ్ళి పాము వచ్చి ఆయన పాలు తాగేస్తుంది. అది చూసిన వాళ్ళ అన్నయ్య అయితే షాక్ అవుతాడు. షాక్ అయ్యారే మా చెల్లె కడుపులో ఒక పాము ఉందా అని అనుకుంటాడు. అట్లనే నెక్స్ట్ డే కూడా సేమ్ అట్లనే పొయ్యి వెనకాల దాక్కుంటాడు. వాళ్ళ చెల్లి అట్లా నిద్ర అవుతుంది. నోట్లోకి వెళ్ళి పాము వచ్చి పాలు తాగుతూ ఉంటే గొడ్డలు తీసుకొని ఆ పామును అయితే నరికేస్తాడు అనమాట. పామును అయితే 2 భాగాలుగా నరుకుతాడు, 2 తునకలు చేస్తాడు. ఒక దిక్కు తోక, ఒక దిక్కు తలకాయ ఉంటుంది. అది తీసుకొని పర్మటింట్లో మంచానికి కడతాడనమాట. ఒక చిలుకలకి 2 చిలుకలకు కడతాడు, ఒకటి తోక అండ్ ఒకటి మూతి 2 కట్టి ఆ డోర్ తీయకమ్మా అని చెప్తాడు వాళ్ళ చెల్లెకి. చెప్పాడు అనమాట, ఇది అంతే ఏం చెప్పాడు వాళ్ళ చెల్లెకి. అండ్ ఆ డోర్ అట్లనే లాక్ వేసి ఊకుంటాడు. అండ్ వాళ్ళ అన్నయ్య పాలు పోయడానికి రోజు పోతాడు కదా, ఆ టైం చూసి అరే మా అన్నయ్య ఎందుకు ఈ డోర్ ఓపెన్ చేయకమన్నాడు, అసలు ఏముంది ఇంట్లో అని ఒకరోజు వాళ్ళ చెల్లె అయితే డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట.
చూసేకల్లా మొత్తం అన్నీ మల్లెపూలే ఉంటాయన్నమాట అందులో. అయితే పామే అట్లా మల్లెపూలు లెక్క అవుతుంది అనమాట. తోక అండ్ మూతి 2 కట్ చేస్తాడు కదా, అదే మల్లెపూలు అవుతాయి. ఒక దండనేమో వాళ్ళ అన్న మెల్ల వేస్తుంది, ఒక దండ ఆమె నెత్తిలో పెట్టుకుంటుంది. తోక దండనేమో ఆమె పెట్టుకుంటుంది, మూతి ఉన్నదేమో వాళ్ళ అన్న మెల్ల వేస్తుంది అనమాట. పాలు పోసి రాగానే వాళ్ళ అన్నయ్య మెల్ల వేస్తుంది. దండ వేయగానే వాళ్ళ అన్నయ్య అయితే పాము అయిపోయి పారిపోతాడు అనమాట. పారిపోయి ఒక పుట్టలో పడిపోతాడు. అట్లనే వాళ్ళ అన్నయ్య వెనకాలనే పరిగెట్టుకుంటా పోయి ఏడుస్తూ ఉంటుంది. పుట్టలో మా అన్నయ్య ఉండని పాములలో తీసుకొచ్చి చూపిస్తుంది అనమాట. చూపిస్తే మీ అన్నయ్యని గుర్తుపడతావా మరి నువ్వు అంటే, గుర్తుపడతా అని ఆ మెల్లో ఉన్న మల్లెపూల దండ చూసి గుర్తుపట్టి ఈయననే మా అన్నయ్య అంటే, ఆ పాముని అయితే పాములలో మళ్ళీ మనిషిలాగా మార్చేస్తారనమాట. అదంతా అయినాక ఇక ఇంటికి వచ్చేసి మళ్ళీ సేమ్ అట్లనే పాలు అమ్ముకుంటా నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తారు వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఇద్దరు అయితే. ఇది కూడా మా అమ్మ చెప్పిన కథలలో ఇంకో కథ అండి. నచ్చిందా అయితే చెప్పేసేయండి నాకైతే ఎట్లుందో కథ అయితే. నేనైతే ఇక్కడ బీర్నిస్కాయతో అయితే కూర అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు అయిన తర్వాత ఇందులోనే నేను ఆలుగడ్డ కూడా వేసుకుంటున్నాను. వాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న బీర్నిస్కాయ అన్నీ వేసి మంచి మగ్గిన తర్వాత ఇందులోనే ఉప్పు కారం మంచిగా వేసిన తర్వాత అన్నీ మగ్గించి లాస్ట్లో టమాటో వేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటో ముందే మగ్గిపోతుంది కదా, అందుకోసమని టమాటో అయితే లాస్ట్కి వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని మరి కాసేపు మగ్గించి లాస్ట్లో మనం ఇందులో ఇష్టమైన పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం పొడి అయితే వేస్తలేను, గరం మసాలా యాడ్ చేసుకొని కాసేపు ఉంచి దింపేసుకోవడమే. ఇంతే మరి ఇట్లేం చేసి సింపుల్గా చేసాను నేనైతే బీర్నిస్కాయ కూర అయితే. మీరు ఎట్లా వేసుకుంటారో కూడా చెప్పేసాను నాకైతే. ఇక్కడ నేను మా పాప కోసం అయితే రాగి జావా, కానీ అందులో రైస్ వేస్తారు కదా, రాగి సంగటనాలు లేకపోతే జావనాలను కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేస్తాను నేనైతే. అండ్ మా పాపకైతే మధ్యాహ్నం అయితే ఇది పెట్టిన రాగి జావా. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ కోసం అయితే ఒక స్నాక్ చేద్దామని మా పాప కోసం అయితే ఇక్కడ స్వీట్ పొటాటోతోని క్యారెట్తో కలిపి టిక్కీలు లెక్క చేద్దామని అయితే చేసిన. మా చెల్లె చెప్పింది రెసిపీ, అందుకోసమని ట్రై చేసిన. మంచిగా వచ్చినాయి టిక్కీలు, కానీ నెయ్యి కొంచెం ఎక్కువైనట్టుంది. ఫస్ట్ తిన్నది ఒకటి ఫుల్గా తిన్నది, మళ్ళీ తినలేదనమాట. తెచ్చిందే ఆమె కోసం స్వీట్ పొటాటో, కానీ అసలు తినలేదు ఎందుకో ఏమో. నేనే తిన్నాను మొత్తము. అండ్ నేను నెయ్యి వేసినందుకు తినలేదా లేకపోతే అట్లా కలిపి వేసినందుకు తినలేదా అనుకున్నా, కానీ ఆమె అసలు స్వీట్ పొటాటోనే తింటలేదు. నార్మల్ ఉడకబెట్టిస్తే కూడా దాన్ని ఊసేస్తుంది. అందుకోసమని ఇక వదిలేసిన, తింటలేదు కదా అని నేనైతే నిన్న మళ్ళీ చేసిన ఉండే ఉడకబెట్టిన. అట్లా ట్రై చేస్తే కూడా అట్లా కూడా తినలేదు. అండ్ మేమైతే ఇక్కడ చికెన్ కర్రీ చేద్దామని మా ఆయన అయితే చికెన్ అయితే తీసుకొచ్చినాడు. మేము తినక ఎన్ని రోజులు అయిందంటే ఒక 2 వీక్స్ అట్లా అవుతుందేమో చికెన్ తినక. అంటే ఏదో బర్డ్ ఫ్లూ వచ్చింది అట్లా అంటారు, అందుకోసమని ఎంతకైనా బెటర్ అని తినలేకుండే. అండ్ తర్వాత నేనైతే ఇక్కడ నార్మల్ ప్రాసెస్లోనే అంటే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు అండ్ టొమాటోస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత కరివేపాకు అన్నీ మంచిగా మగ్గించిన తర్వాత వాష్ చేసి పెట్టుకుని చికెన్ కూడా మంచిగా వేసి మంచిగా మళ్ళీ తర్వాత అయితే హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఎంతకైనా మంచిదని. తర్వాత అయితే మంచిగా చికెన్ అంతా మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఇట్లనే ఉప్పు కారం అండ్ ధనియాల పొడి అన్నీ వేసుకొని మరి కాసేపు ఉంచి నేను ఇందులో కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. చికెన్ అయితే మంచిగా ఉడికిపోవాలి, అందుకోసమని మూత పెట్టి కాసేపు ఉడికిస్తున్నా. అంతలోపు అయితే పత్తిపిండి అయితే ముందే కలిపి పెట్టిన, కర్రీ చేయకముందే కలిపి పక్కకు పెడితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, సాఫ్ట్గా అయితే మంచిగా వస్తాయి చపాతీలు కూడా, అందుకోసమని కలిపి పక్క పెట్టేసి నేనైతే ఇక్కడ చేసేసాను చపాతీ అయితే. అండ్ లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని కాసేపు ఉంచి దింపేసుకోవడమే. మేమైతే నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ కర్రీ చపాతీ అయితే తినేసాం. మీరేం చేసుకున్నారో చెప్పేసేయండి డిన్నర్లోకి. అండ్ నా వీడియో కనుక కొంచెమైనా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నచ్చితే బాయ్ బాయ్.